స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నాచారం డిపిఎస్ పాఠశాలలో ఇంటర్ స్కూల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన యూత్ పార్లమెంట్ ఎంతగానో ఆకట్టుకుంది. సబ్సిడీలు, భారత ఆర్థిక వ్యవస్థ, కొత్త విద్యా విధానంతో పాటు పలు అంశాలపై యూత్ పార్లమెంట్లో చర్చించారు. పార్లమెంట్ నిబంధనల మేరకు సిట్టింగ్ ఏర్పాటు చేశారు. స్పీకర్ కు కుడివైపున అధికార పక్షం, ఎడమ వైపున విపక్షం కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా విద్యతో పాటు తమ పాఠశాలలో క్రీడలకు కూడా ఎంతో ప్రాముఖ్యత కల్పిస్తున్నామని డిపిఎస్ సిఇఓ ఎస్ఎస్వి తెలిపారు. దేశంలోని పార్లమెంటరీ కార్యక్రమాలు విద్యార్థులకు తెలిపేందుకే ఈ కార్యక్రమం ముఖ్య యొక్క ఉద్దేశమని అన్నారు. విద్యార్థులకు ప్రస్తుత అంశాలపై చర్చించేందుకు అవకాశం కల్పించామని ఎస్ఎస్వి తెలిపారు. I request all the OCs and hospitality members to please take care. After all the members are settled in their committees, I request all of you to assemble in the parliament. Viksit Bharat 2047 and the New Voice of Youth campaign, where around 512 institutions and around 455,000 students have participated. Parliamentarians, let's dance to the rhythm of Viksit Bharat. Let's build bridges, not walls. Let's light up lights, not just cities. Let's dream. Namaskar. Today I stand before you to share a glimpse of a dream that transcends mere slogans and soundbites. It's a big brushstrokes of our economic canvas. Policies like Made in India, Digital India and Startup India pave the way. We envision an India where every citizen participates in the economy and where poverty becomes national. Together we celebrate a crucial step towards this transformative period of Viksit Bharat. The success of our nation depends on every citizen's contribution. The Sabka Prayas principles is seen in the initiatives of Rich getting richer and poor getting poorer. Income inequality is getting worse in India. And in conclusion, the ruling party Viksit Bharat is just ఈ రోజు మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఎలాగైతే ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయో అలాగే ప్రతి స్టూడెంట్కి సిటీలో ఉన్న ప్రతి స్కూల్ నుంచి విద్యార్థులను ఇన్వైట్ చేసి అందరికీ ఒక రాహుల్ గాంధీ, ఒక మోదీ, ఒక జయశంకర్ జీ, ఒక కిషన్ రెడ్డి గారు అలా డెలిగేట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్లమెంటేరియన్ లాగా ట్రైనింగ్ ఇచ్చి తయారు చేసి ఇవాళ మన ఆడిటోరియంలో యూత్ పార్లమెంట్ లాగా సెటప్ చేసి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చి మేము కూడా అక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక 3 రోజులు సమావేశాలు జరుగుతాయి. పిల్లలందరూ బడ్జెట్ గురించి, పోస్ట్ బడ్జెట్, పిల్లలకి ఎడ్యుకేషన్కి ఎంత స్పెండ్ చేస్తున్నారు, పిల్లలతో మిలిటరీ బడ్జెట్ ఎంత ఉంది అన్న దాని మీద రీసెర్చ్ చేసి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి 36 స్కూళ్ళ నుంచి స్టూడెంట్స్ వచ్చి ఇవాళ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ లాగా అయ్యి ఇవాళ ఎంత హీటెడ్ డిస్కషన్ పార్లమెంట్లో అవుతుందో అంతకంటే హీటెడ్ డిస్కషన్ ఇవాళ ఇంత యంగ్స్టర్స్ మన ఫ్యూచర్ లీడర్స్ చేయడం మాకు చాలా ముచ్చటగా ఉంది. అండ్ ఇంత పెద్ద ప్రోగ్రామ్కి అందరు స్కూల్స్ సపోర్ట్ చేసినారు బాగా. అండ్ ముందుకెళ్తే ఇది సెకండ్ టైం ఈ ప్రోగ్రామ్ చేయడం. ఇది ఒకటే కాకుండా IFBM అని కూడా ఒక ప్రోగ్రామ్, అన్నీ నెక్స్ట్ 4 days మన స్కూల్లో ఫియస్టా అని చెప్పేసి ఒక ఫెస్ట్ అవుతుంది. దానిలో మోర్ దెన్ 50 స్కూళ్ళు స్పోర్ట్స్, కల్చర్, ఆర్ట్, అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఎట్లా ప్రతి స్టూడెంట్స్ డెవలప్ చేయాలన్న దాని మీద అవుతుంది. అండ్ 4 రోజులలో ఇంటర్నేషనల్, నేషనల్ సెలబ్రిటీస్ కానీ గెస్ట్స్ కానీ కూడా అవడం జరుగుతుంది. అండ్ దాని భాగంగా ఇవాళ ఫస్ట్ డేలో ఇనాగ్రేషన్ జరిగింది.